11వ అధ్యాయము 12వ వచనాన్ని, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సంవత్సరాంతపు పునరుత్థాన దినములో మీరు మమ్మలను నిలువబెట్టుకొని ఈ చివరి ఆదివారపు ఆరాధనలో మొదటి ఆరాధనలోనికి మమ్మలను మీరు తోడుకొని వచ్చిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము స్వామి. మీకు స్తోత్రములు. ఇంతవరకు మీరు జరిగించిన దైవ ఆరాధనను బట్టి మీకు స్తోత్రములు. పాడిన కీర్తనలు మీకు మహిమ కలుగునట్లుగా, జరిగించినటువంటి ప్రార్థనలు సంఘము ఆశీర్వదించబడినట్లుగా, మరొక వత్సరములోనికి అడుగుపెట్టుచుండగా ఈ చివరి పునరుత్థాన దినములో మీరు మాతో ఏమి మాట్లాడనయ్యున్నారో దయగలిగిన మా తండ్రి, మీరే ఈ స్థలములో నిలువబడి అల్పుడను అయోగ్యుడనైన నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మహిమనొందమని వాక్యమయ్యున్న యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. దైవాత్మారమో నాతనువు నవ్రాలోమో, దైవాత్మారమో నాతనువు నవ్రాలోమో, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుమో, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుమో. మంచిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి చదవబడినటువంటి లేఖన భాగము ప్రియులరా మనకు తేటగా అర్థమవుతుంది. దేవుడు వ్రాయించినటువంటి మాట, సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ దేవుడైన యెహోవా కన్నులు దాని మీద ఉండును. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు తన ప్రజలకు ఇచ్చుచున్నటువంటి దేశాన్ని గూర్చి, లేక ఇచ్చినటువంటి దేశాన్ని గూర్చి వాగ్దానము చేసిన ఆ వాగ్దాన భూమి కొరకు
దేవుడు వ్రాయించిన మాట ఏంటంటే, సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు, చెప్పండి, ఎల్లప్పుడూ దేవుని కన్ను దాని మీద ఉండును. దేవుని కన్నట దేవుడు తన ప్రజలకు ఇస్తాను అని వాగ్దానము చేసిన ఆ వాగ్దాన భూమి పైన, ఆ వాగ్దాన దేశము పైన దేవుడు తన కన్నుంచాడు. దేవుని కన్ను కలిగినటువంటి దేశము కానాను దేశము. అందుకే దేవుడు మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా, చెప్పండి, ఏం చేస్తుందంట? ఏం చేయటానికి? బలపరచటానికి. ఎవరిని బలపరచటానికి? తన ఎడల యథార్థ హృదయము గల వారిని. చాలామంది మనుషుల ఎడల, యజమానుల ఎడల, కుటుంబాల్లో భర్త ఎడల లేక కుటుంబస్తుల ఎడల చాలా యథార్థంగా ఉంటారు. కానీ దేవుడు వ్రాయించిన మాట అయితే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి అని రాశారు. ఎవరు కనుదృష్టి అంట? యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుని కన్ను ఈ సంవత్సరం అంతా ఏం చేసింది చెప్పండి? మనల్ని చూస్తూ ఉందన్నమాట. కానాను దేశానికి దేవుడు దయచేసిన వాగ్దానం ఏంటంటే, మరి సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు 365 రోజులు దేవుని పిల్లలారా, దేవుడు ఆ దేశాన్ని చూస్తూనే ఉన్నాడంట. ఈరోజు ఈ సంవత్సరాంతము యొక్క చివరి వారంలో ఉన్న మనతో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నీవు కూడా ఈరోజు ఈ ఆరాధనలోనికి వచ్చిన మనం కూడా దేవుని ఎడల, యజమానుని ఎడల నమ్మకంగా ఉంటున్నావు, యథార్థంగా ఉంటున్నావు, కుటుంబంలో నమ్మకంగా ఉంటున్నావు, ఉద్యోగంలో నమ్మకంగా ఉంటున్నావు, మంచిదే. దేవుని ఎడల కూడా ఈరోజు మనము యథార్థమైనటువంటి హృదయము కలిగిన వారమైతే, దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? బలపరుస్తాడన్నమాట. నీ బలహీన సమయంలో దేవుడు నిన్ను బలపరచటానికి నువ్వు చేయవలసిన పని ఏంటంటే, యథార్థముగా దేవుని ఎడల జీవించటమే, యథార్థముగా దేవుని ఎడల ప్రవర్తించటమే. అందుకే ఇక్కడ వ్రాసిన మాట ఏంటంటే, యెహోవా కనుదృష్టి అని వ్రాసాడు. దేవుడు తన ప్రజలను అప్పుడప్పుడు కాదు, మరి వారానికి ఒకసారి వస్తే ఈ ఆరాధనకు మీరు నాకు కనపడవచ్చు,
కానీ దేవుడు ప్రతి దినం కూడా తన ప్రజలను చూస్తూనే ఉన్నాడు. తన ఎడల ఎవరైతే యథార్థంగా ఉంటారో, అందుకే దావీదు గారి విషయంలో దేవుడు మాట్లాడుతూ, కొందరు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. కొంతమంది ఏం చూస్తారు? ఫిజికల్ ఫిట్నెస్, బాహ్య రూపము, బాహ్య సౌందర్యం. కానీ దేవుడు తన ప్రజల యొక్క అంతరంగం చూసేటువంటి దేవుడు. అందుకే బైబిల్ గ్రంథములో ఈ దినం మీతో ఒక మాట పంచుకోవడానికి మీ ఎదుటికి వచ్చాను. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము. ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. అది ఎవరంట? దేవుడు ఎవరంట? దేవుడు ఎవరు అంటే, ఆయన చూచుచున్న దేవుడు. మనం ఏమనుకుంటాం? దేవుని పిల్లలారా, ఈ మాట మనం చదువుతూ ఉన్నప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఎంత గొప్ప సర్టిఫికెట్ దేవుడికి ఇచ్చింది ఎవరో? అది చూచుచున్న దేవుడవు నీవే. దేవుని పిల్లలారా, నేర్చుకోవలసిన సంగతి ఏంటంటే, హాగరు మాట్లాడుతూ దేవుని పిల్లలారా, నన్ను చూచిన వానిని నేనెక్కడ చూచి తిని అంటూ ఉంది. దేవుడు మనల్ని సంవత్సరం అంతా చూస్తూనే ఉన్నారు. అందుకే వ్రాయించిన మాట ఏంటంటే, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు. దేవుని పిల్లలారా, మరి రేపటితో ఈ సంవత్సరం సంపూర్తి కావచ్చు. మరలా నూతన సంవత్సరం వస్తుంది. మన జీవితంలో దేవుడు ఎన్నో సంవత్సరాలు ప్రియులరా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. గడిచిన ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. దేవుడు నిన్ను కనిపెడుతూనే ఉన్నాడు. హాగర్ అంటుంది, నీవు చూచుచున్న దేవుడవు. ఎవరంట ఆయన? చూచే దేవుడు, మాట్లాడే దేవుడు. ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తుందండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ మాట పలికిన ఒక వ్యక్తి ఎవరు అంటే, ఐగుప్తీయురాలు అన్నమాట. ఐగుప్తీయురాలు. ఈ దిన వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడే సంగతి ఏంటో చెప్పనా? సంవత్సరం అంతా ప్రభువు నిన్ను చూస్తూనే ఉన్నారు. నీ మీద ఆయన తన కన్నుంచారు. ఈ సంగతి హాగరు మాట్లాడుతూ ఉంది. ఎవరి హాగరు? హాగరు ప్రభువును గూర్చి సాక్ష్యం ఇస్తుంది కదా.
అయ్యా నీవు చూచేటువంటి దేవుడవు. ఎంత గొప్ప బిరుదు దేవుని పిల్లలారా. కాబట్టి ఎవరు ఈ సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తి? రేపు డిసెంబర్ 31 నైట్ కూడా చాలా సాక్ష్యాలు వింటాం. గడ్డి గంటే చప్పగా ఉంటాయి ఆ సాక్ష్యాలు. వాళ్ళ సాక్ష్యాల్లో ఏమండి దేవునికి మహిమ ఉండదు. దేవుని పిల్లలారా, ఎప్పుడూ బాహ్య సంబంధమైన సాక్ష్యాలే. నాకు జలుబు తగ్గింది, నాకు దగ్గు తగ్గింది, నాకు తలనొప్పి తగ్గింది, నా పక్కింటోడు గిల్లాడు, నా ఎదురింటోడు చూశాడు. ఇవే నీ సాక్ష్యాలు. ఒక ఐగుప్తీయురాలు, ఎవరే ఈమె? హాగరు అనగా ఎవరు? హాగరు అనగా ఆదికాండ గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఈమె దేవుని పిల్లలారా ఒక ఐగుప్తీయురాలు అన్నమాట. ఇంకా ఎవరు చెప్పండి? ఒక దాసి. ఈరోజు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి అబ్రహాము భార్య అయిన శారాయి దగ్గర పనిచేసే దాసి అంటే మన భాషలో ఇప్పుడు ఓ పని మనిషి అనుకుందాం. మన ఇంట్లో ఇల్లు ఉడిసేవాడు అనుకుందాం. చాలామంది ఇళ్లల్లో పని మనుషులు ఉంటారుగా ఇల్లు ఉడటానికి. ఏమండి, పెద్ద పెద్ద ఇల్లు అయితే అంట్లు తోమటానికి ఓ పని మనిషి, ఇల్లు ఉడటానికి ఓ పని మనిషి, బట్టలు తుడటానికి ఓ పని మనిషి. అలాంటి పని మనిషి అనుకుందాం. దేవుని పిల్లలారా, ఇలాంటి పని మనిషి, ఇలాంటి దాసి దేవుని గూర్చి ఇచ్చినటువంటి సాక్ష్యం ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుడు మన ఎడల చేసిన కార్యాలు. దేవుని పిల్లలారా, నీ సాక్ష్యం ఎలాగుంది? హాగరు తన సాక్ష్యంలో ఏం చెబుతుందంటే, అయ్యా నీవు చూచేటువంటి దేవుడవు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! నీవు చూచుచున్న దేవుడవు. సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు నా స్థితిని గమనిస్తున్న దేవుడవు, నా పరిస్థితులను గమనిస్తున్న దేవుడవు. నాకున్నటువంటి వేదన, నాకున్నటువంటి శోధన, నాకున్నటువంటి బాధలు సమస్తము నీవు చూచుచున్న దేవుడవని హాగరు సాక్ష్యమిస్తూ ఉంది. మరొక మాట చెప్తాను. హాగరు ఎవరు అంటే ఐగుప్తీయురాలు. దేవుని పిల్లలారా, ఇప్పుడు హాగరు యొక్క చరిత్రలో గమనించవలసిన సంగతి ఏంటంటే, ఈరోజు ఈ ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుని కన్ను నిన్ను చూస్తూ ఉంది. గమనించాలి. అందుకే అంటాడు దైవజనుడు, నేనెక్కడికి పారిపోవుదును? ఆకాశానికి వెళితే అక్కడ నీవున్నావు, పాతాళమందు పండుకొనినను నీవక్కడున్నావు. అంటే దేవుని కన్ను నిన్ను తేటగా చూస్తుంది అన్న సంగతి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ హాగరిచ్చిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా నీవు చూచుచున్న దేవుడవు. చూడండి, హాగరు అనగా అర్థం ఏంటంటే, ఏమని చెప్పాను గతంలో? ఏం చెప్పాను? హాగరు అన్న మాట దగ్గర పారిపోవుట. చెప్పండి, ఏంటంట? హాగరు అనగా అర్థం ఏంటంట? పారిపోవుట. దేవుని పిల్లలారా, 16వ అధ్యాయము
ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనాన్ని పరిశీలన చేద్దాం. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలోనున్నది, నీవు మనస్సు వచ్చినట్లు దానితో దాని చేయుమని శారాయితో చెప్పెను. శారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. విన్నారా? ఇప్పుడు హాగరు అనగా అర్థం ఏంటంటే పారిపోవుట. చెప్పండి, హాగరు అనగా అర్థం ఏంటి? ఎందుకు పారిపోవలసి వచ్చింది? అబ్రహాము శారాయి దగ్గర నుంచి హాగరు ఎందుకు పారిపోవలసి వచ్చింది? దేవుని పిల్లలారా, హాగరకు కలిగిన శోధన, హాగరకు కలిగినటువంటి ఇబ్బంది వ్రాసినటువంటి మాటలో శారాయి దానిని శ్రమ పెట్టినందున. ఎందుకు పారిపోయింది? హాగరు తన యజమానుడైన అబ్రహాము గారి దగ్గర నుంచి తన యజమానురాలైన శారాయి దగ్గర నుంచి పారిపోవుటకు గల కారణం ఏంటంటే శారాయి అనగా జగడగొండి. చెప్పండి, ఎవరంట? శారాయి అనగా ఎవరంట? మీరు ఎప్పుడన్నా విన్నారా? ఏమండి, వాళ్ళ ఇంటి పక్కన ఉండలేమండి బాబు. ఎవరింటి పక్కన? ఈ జగడగొండి వారి ఇంటి పక్కన చాలా ఇళ్లల్లో కొంతమందిని ఉంచరు. కొన్ని అద్దె గృహాల్లో కొంతమందిని ఉంచరు. కారణం ఏంటంటే ఈ అద్దె గృహాల్లో ఉండటానికి వచ్చిన వాళ్ళు మంచోళ్ళు కాకపోయినా జగడగుండ్లైనా వాళ్ళని ఖాళీ చేయించేస్తాం. ఒకవేళ ఇంటి ఓనర్లు జగడగుండ్లైనా ఏం చేయకూడదు? నా చిన్నతనంలో వినేవాడిని, గోడలకు మేకులు కొట్టకూడదు. ఏమండి, ఇప్పుడు ఉన్నాయండి వానరమ్మలు? అలాంటి కండిషన్స్ ఉన్నాయా? 6 లోపు లైట్ వేయకూడదు. వేయంగానే ఏం చేయాలా? దేన్ని చూసి? మరి కరెంటు పోతే వెంటనే ఇప్పుడు వానరమ్మ గారు ఏం చెప్పారంటే గోడకు మేకు కొట్టకూడదు, గీతలు ఎట్టకూడదు, 6 లోపు లైట్ వేయకూడదు. ఒకవేళ వేసిన వెంటనే ఏం చేయాలి? చెయ్యికి ముద్దెట్టుకోవాలన్నమాట. అమ్మ, ఇల్లు గల ఓనర్లు ఇక్కడ చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉన్నాయా ఈ కండిషన్లో? మీరు అద్దెకి ఇచ్చిన వాళ్ళకి అన్నం మెతుకు రాకూడదు. ఎక్కడి నుంచి? పై భాగం నుంచి. ఇలాంటి జగటి గొండి వానరమ్మలు ఉన్నారు. ఏ ఇంట్లో కూడా స్థిరంగా ఒక 6 నెలలు కూడా ఉండని అద్దెకుండేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుని పిల్లలారా, వాళ్ళు తలుపులు గుద్దేస్తూ ఉంటారు, పక్కన సౌండ్లు వస్తూ ఉంటాయి. మాకు డబా 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 సౌండ్లు వస్తూ ఉంటాయి. కాబట్టి శారాయి ఎవరు అంటే దేవుని పిల్లలారా జగడగొండి. ఈ జగడగొండి తనాన్ని భరించలేక హాగరు ఏం చేయవలసి వచ్చిందంటే ఓనర్ గారిని, వానరమ్మ గారిని విడిచిపెట్టి ఆ బాధ పడలేక, ఆ శ్రమ పడలేక దేవుని పిల్లలారా తన కుమారుడైనటువంటి ఇష్మాయేలును తీసుకొని అరణ్యమునకు పారిపోవలసి వచ్చింది. అంటే హాగరు అనగా అర్థం ఏంటంటే పారిపోవుట.
దేవుని పిల్లలారా, కాబట్టి తన యజమానురాలైన శారాయి వలన కలిగిన బాధను బట్టి హాగరు పారిపోతే, దేవుని పిల్లలారా, అరణ్యములోనికి పారిపోతే దాసి అని దేవుడు విడిచిపెట్టలేదు అన్న సంగతి మీకు తెలియచేస్తా ఉన్నాను. హాగరు ఎవరు? దాసియే కదా. హాగరు దాసి అయినప్పటికీ దేవుడు దాసిని విడిచిపెట్టలేదు. ఐగుప్తీయులు దేవుని ప్రజలకు శత్రువులు. దేవుని పిల్లలారా, ఈ మాటను బట్టి నేను నేర్చుకున్న సంగతి ఏంటంటే, దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు అన్న సంగతి మీకు నేను తెలియచేస్తా ఉన్నాను. హాగరు దాసియే, ఐగుప్తీయురాలే. దేవుని యొక్క జనాంగమునకు ఐగుప్తీయులు శత్రువులే. కానీ ఇలాంటి దాసి అయినా దేవుని పిల్లలారా, హాగరు తన యజమానుని దగ్గర నుంచి, తన యజమానురాలి దగ్గర నుంచి పారిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు అన్న సంగతి మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే అరణ్యములో ఉన్నటువంటి హాగరును ఎవరు చూస్తున్నారంటే ప్రభువు చూస్తూ ఉన్నారు. ప్రభువు కన్ను హాగరును వెంటాడుతూ ఉంది. అందుకే వ్రాసిన మాట ఏంటో చెప్పనా? హాగరు, హాగరు, నీకేమొచ్చింది? దేవుని పిల్లలారా, మనుష్యుల వలన కలిగే బాధలు, మనుష్యుల వలన కలిగే ఇబ్బందులు వినాలి. మనుష్యుల వలన కలిగేటువంటి దేవుని పిల్లలారా ఒత్తిడులు, ఈ సంవత్సరం అంతా నీ కుటుంబంలో ఒత్తిడి, నీ కుటుంబంలో ఒత్తిడి, నీ యజమానుని వలన ఒత్తిడి, దేవుని పిల్లలారా నీ పరిస్థితుల వలన ఒత్తిడి. ఈ ఒత్తిడికి తట్టుకోలేక, ఈ మానసిక క్షోభ అనుభవించలేక, నీ కుటుంబ పరిస్థితులను నీవు చక్కబెట్టుకోలేక, ఒకవేళ హాగరు వలె నీవు అరణ్యములోనికి పారిపోయినా, ఈ చివరి వారము నీతో పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడే మాట ఏంటో తెలుసా? దేవుని కన్ను నిన్ను విడిచిపెట్టదు. మూడవ మాట ఏంటంటే, దేవుని పిల్లలారా, హాగరు అనగా అర్థం ఏంటంటే సంచరించుట. హాగరు అనగా సంచరించుట. 7వ వచనాన్ని చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా వినండి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో, ఏమండి, షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. అంటే ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంది, అరణ్యంలో తిరుగుతూ ఉంది. దేవుని పిల్లలారా, ఒకరోజు ఒక దైవజనుడు, దేవుని పిల్లలారా, దేవుని పని మీద వెళ్ళి వస్తూ వస్తూ, అప్పుడు ఇంత మరి ఫెసిలిటీస్ లేవు కదా, మనకి ట్రాన్స్పోర్ట్ లేదు కదా. ఆయన మార్గము గుండా వస్తూ అరణ్యములో త్రోవ తప్పిపోయారంట. దైవజనుని దగ్గరున్న ఒక సేవకుడు అప్పుడు ఆ అరణ్యంలో త్రోవ తప్పిపోయి, మరి అరణ్యంలో త్రోవ చెప్పేవారు ఎవరుంటారు? కాబట్టి మార్గము తెలియక అటు ఇటు సంచరిస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు దైవజనులు దేవదాసయ్య గారు ఆ తప్పిపోయిన, ఆ త్రోవ తప్పిపోయిన సేవకుని దగ్గరకు వచ్చి చేయబట్టుకొని తీసుకొని, దేవుని పిల్లలారా,
ఆ మార్గము గుండా ఆయనను గమ్యం చేర్చారంట. అరణ్యములో హాగరు అనగా అర్థం ఏంటంటే సంచరించుట. చెప్పండి, హాగరు అనగా అర్థం ఏంటి? సంచరించుట. రెండవ మాటలో ఏం చూసామంటే పారిపోవుట. మూడవ మాటలో హాగరు అనగా అర్థం ఏంటంటే సంచరించుట. అరణ్యంలో తిరుగుతూ ఉంది. దైవజనులు వ్రాస్తారు కదా, మరి ఎటుబోవ వలయనో తెలియక దేవుని పిల్లలారా సంచరించుట. హాగరు అనగా అర్థం ఏంటంటే సంచరించుట. ఈ సంవత్సరం అంతా ఎటు వెళ్ళాలో నీకు అర్థం కాలేదుగా. నీకున్న సమస్యలను బట్టి, నీకున్నటువంటి దేవుని పిల్లలారా ఆ సమస్యలను బట్టి, నీకున్న శ్రమను బట్టి ఎటు వెళ్ళాలో నీకు తెలియక, ఏ మార్గము గుండా వెళ్ళాలో తెలియక దేవుని పిల్లలారా హాగరు వలె అరణ్యములో ఈ సంవత్సరం అంతా సంచరించిన వారులరా. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 56వ కీర్తన 8వ చరణాన్ని చదువుదాం వేగంగా. 56వ కీర్తన 8వ చరణం చదవాలి. నా సంచారములను చెప్పండి, ఏం చేస్తున్నారంట ప్రభువు? నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో, అవి నీ కవిలలలో కనబడుచున్నవి కదా. ఎంత శ్రేష్టమైన వచన భాగము. దైవజనుడైనటువంటి దేవుని పిల్లలారా దావీదు గారు రాసిన కీర్తనలో అంటాడు ఆయన, అయ్యా నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు అంటాడు. నేను ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఈ సంవత్సరం అంతా నేను ఎక్కడికి వెళ్ళింది, నేను ఎటు తిరిగింది, దేవుని పిల్లలారా ఏ మార్గము గుండా నేను ప్రయాణము చేసింది, నా ప్రయాణములు, నా సంచారములు నీవేం చేస్తా ఉన్నావు లెక్క పెడతా ఉన్నాడంట ఆయన. దేవుని పిల్లలారా హాగరు అరణ్యములో ఏం చేస్తుంది అంటే సంచరిస్తుందంట. దారి తెలియక, మార్గము తెలియక, ఎటు వెళ్ళాలో సరైనటువంటి రైట్ వే ఏదో తెలియక, దేవుని పిల్లలారా సరైనటువంటి మార్గము తెలియక హాగరు అరణ్యములో సంచరిస్తూ ఉందంట. హాగరు అనగా అర్థం ఏంటంటే సంచరించుట. దైవజనుడు కీర్తనాకారుడు ఎంత చక్కగా ఈ వచన భాగాన్ని వ్రాస్తాడు. దేవుని పిల్లలారా నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలలో. ఈ మాటంతా వివరించాలంటే సమయం అయిపోతుంది కనుక మరొక మారు మీతో పంచుకుంటాను. కాబట్టి నా సంచారాలు నీవు లెక్కిస్తూ ఉన్నావు. కాబట్టి అవి ఎక్కడున్నాయంట? ఒకటి లెక్క పెడతా ఉన్నారు ఆయన. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళింది, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళింది, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎటు వెళ్ళాలనుకున్నది, ఎటు వెళుతున్నది ఆయన లెక్క పెడతా ఉన్నారు. ఇంకా నీకున్న శ్రమ, నీకున్న శోధన, ఈ సంవత్సరం అంతా హాగరు వలె నీ అంతరంగములో ఉన్నటువంటి నీకున్న నీ శ్రమను బట్టి నీవు కార్చిన నీ కన్నీరు ఏం చేయబడుతుందంట? నా కన్నీళ్ళు నీ బుడ్డెలో నుంచబడి ఉన్నవి కదా.
అంటున్నాడు దైవజనుడు. ఈ సంవత్సరం అంతా నీవెంత కన్నీరు కార్చావో, ఈ సంవత్సరాంతములో పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? నువ్వెంత కన్నీరు కార్చావో, నువ్వెంత దుఃఖపడ్డావో, నువ్వెంత వేదన చెందావో. యెషయా గ్రంథం 9వ అధ్యాయములో వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. దేవుని పిల్లలారా, కాబట్టి దేవుని వాక్యంలో చూస్తే అవి నీ కవెలలలో కనబడుచున్నవి కదా అంటూ ఉన్నాడు. నీ ప్రతి ప్రార్థన ప్రభు ఏం చేస్తున్నారో తెలుసా? వ్రాస్తూ ఉన్నాడు. నీ ప్రతి కన్నీరు దేవుని పిల్లలారా, పరలోకం నుంచి వచ్చిన దేవదూతలు నీ ప్రతి కన్నీటి బొట్టును ఇలాంటి దేవుని పిల్లలారా పాత్రలో ఉంచి దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళినప్పుడు ఈ సంవత్సరం అంతా నీవెంత కన్నీరు కార్చావో, ఎంత దుఃఖపడ్డావో, ఎంత వేదన చెందావో, నీ వేదనను గుర్తించినటువంటి ప్రభువు దేవుని పిల్లరా ఏం చేస్తారో తెలుసా? ఎన్ని ప్రార్థనలు చేశావు, ఎంత కన్నీరు కార్చావు, నీ కొరకు ఎంత కన్నీరు కార్చావు, సంఘము కొరకు ఎంత కన్నీరు కార్చావు, ప్రభువు కొరకు ఎంత కన్నీరు కార్చావు, నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ఎంత కన్నీరు కార్చావో, నీ ప్రతి కన్నీటి బొట్టును ఆయన తన పాత్రలో ఉంచుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అవి ఆయన పుస్తకములో, ఆయన గ్రంథములో, సంఘము చేసేటువంటి ప్రార్థనలు ఆయన పుస్తకములో ఆయన లిఖిస్తూ ఉన్నాడన్నమాట. అందుకే ఒక అంశం చెప్తే నెరవేరేంత వరకు ప్రార్థన చేయాలి. నెరవేరిన తర్వాత ఆ ప్రార్థన రిపోర్టు నీ యాజకునికి తెలియచేయాలి. దేవుని పిల్లలారా, మూడవ సంగతి ఏంటంటే హాగరు అనగా సంచరించుట. చెప్పండి, ఏంటంట? సంచరించుట. మరొక మాట చెప్తూ ఉన్నాను. హాగరు అనగా అర్థం ఏంటంటే, బైబిల్ పండితులు వ్రాసిన మాట యాత్రికురాలు. ఏంటంట? ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం, శారాయి దాసివైన హాగరు ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. ఒక మాట అడుగుతాను. దేవుడు హాగరుతో మాట్లాడుతూ, హాగరు ఎక్కడి నుండి వచ్చావంటే సరిపోదా? సరిపోతుందిగా. మరి శారాయి దాసివైనా హాగరు అని ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? నిజమే, దేవుడు ప్రతి సందర్భంలో మన స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అందుకే ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తే మొదట నీ స్థితి, ఏ స్థితిలో నుంచి పడితివో ఆ స్థితిలో నుంచి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. దేవుడు హాగరుతో మాట్లాడుతూ, హాగరు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే సరిపోతుందిగా. ఏమండి? శారాయి దాసివైన హాగరు, ఈ మాటను బట్టి నేర్చుకోవలసిన సంగతి ఏంటో చెప్పనా? దేవుని పిల్లలారా, నీ స్థితి నువ్వెప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలో ప్రభువుని అంగీకరించావో, ఏ స్థితిలో ప్రభు దగ్గరకు వచ్చావో, ఏ శోధనలో ప్రభు దగ్గరకు వచ్చావో, ఏ కన్నీటితో ప్రభు దగ్గరకు వచ్చావో, ఏ కష్టకాలములో ప్రభు దగ్గరకు వచ్చావో, దేవుని పిల్లలారా, మన బ్రతుకు కాలం అంతటిలో మన స్థితి మనము మర్చిపోయే వారంగా ఉండకూడదు.
ఆనుటకు సూచనగా దేవుడు హాగరుతో మాట్లాడవలసి వచ్చిన ప్రతి సందర్భంలో మాట్లాడిన సంగతి ఏంటంటే, శారాయి దాసివైన హాగరు. గమనించాలి దేవుని వాక్యాన్ని. దేవుని పిల్లలారా, కాడు మన స్థితి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఒక గృహప్రతిష్ఠకి వెళ్తే ఖచ్చితంగా చెప్తాను, ఈ ప్రాంతం ఎలాగొచ్చాం, ఈ ప్రాంతం వచ్చినప్పుడు మాకు ఎవరు సహాయం చేశారు, ఎలాగ ఈ సేవ ప్రారంభించాం, ఏ పరిస్థితుల మధ్య ఈ పరిచర్యను కొనసాగిస్తున్నాం అన్న ప్రతి సందర్భంలో మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నామన్నమాట. కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దేవుని పిల్లరా, దేవుడు మాట్లాడుతూ, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ ప్రారంభించావు నీ మజిలీ, ఎక్కడ ముగించబోతున్నావు నీవు మజిలీ, నీ ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది, దాని ముగింపు ఎక్కడా? ఒక వ్యక్తి యొక్క ప్రయాణము, దేవుని పిల్లలారా, పాపముతో ప్రారంభించబడితే దానిని పరిశుద్ధతతో ముగించాలి. ఒక వ్యక్తి యొక్క ప్రయాణము భూలోకములో ప్రారంభించబడితే ఆ ప్రయాణము యొక్క ముగింపే పరలోకమై ఉండాలి. దేవుడు హాగరుతో మాట్లాడుతూ, హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ గమ్యం ఏంటి? గమ్యం లేని ప్రయాణం చేస్తున్నావా? గమ్యం లేని ప్రయాణం చేస్తున్నావా? ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా నీ జీవిత మార్గము గుండా నీవు ప్రయాణం చేస్తున్నావా? ఈ రోజున విశ్వాసులుగా పిలువబడేటువంటి వారి జీవితంలో ఒక గమ్యం లేదు, ఒక గోల్ లేదు, ఒక సమర్పణ లేదు. ఎక్కడికి వెళ్తుంది నీ విశ్వాస జీవితం? విశ్వాసులము అనేటువంటి దేవుని పిల్లలారా, భ్రమలో బ్రతుకుతున్నారు తప్ప మేము కూడా విశ్వాసులమే, మేము కూడా యేసు ప్రభువుని అంగీకరించిన వారమే అన్నటువంటి భ్రమలో సంఘము బ్రతుకుతుంది తప్ప నీ విశ్వాస జీవితము కడకు నిన్ను ఎక్కడికి తీసుకొని వెళుతుంది? నీ భక్తి జీవితము కడకు నిన్ను ఎక్కడికి చేరుస్తుంది? నీ గమ్యమేంటి? దేవుని పిల్లలారా, హాగరు అనగా యాత్రికురాలు. చాలా సంగతులు ఉన్నాయి కానీ చాలా ప్రకటనలు కూడా ఉన్నాయి. యాత్రికుని ప్రయాణం అని దేవుని పిల్లరా ఒక దైవజనుడు ఒక గొప్ప పుస్తకాన్ని వ్రాసాడంట. నేను దాన్ని చదవలేదు కానీ బైబిల్ గ్రంథము తర్వాత రెండవ స్థానములో ప్రపంచములో ఎక్కువ పుస్తకాలు కొనబడినటువంటి గ్రంథం అని చెబితే భక్తులైన వారు విన్నాను. ఇప్పుడు చెప్పండి, హాగరు అనగా ఎవరు అంటే యాత్రికురాలు. ఈ మాట దగ్గర సంఘము నేర్చుకోవలసిన సంగతి ఏంటో చెప్పనా? దేవుని పిల్లరా, ఈ సంవత్సరం అంతా నీ ప్రయాణం ఎలాగ సాగింది? నీ ప్రయాణం, నీ యాత్ర ఎలాగ సాగింది? ఈ సంవత్సరం అంతా ఎలాగున నీ ఆత్మీయ జీవితంలో నీ యాత్రను కొనసాగించావు? ప్రభుతో కొనసాగించావా? ప్రభుతో నడిచావా? ప్రభుతో ఆయన పనిలో నిమగ్నమైపోయి ఆయన పనిలో పాలిభాగస్తుడిగా ఈ సంవత్సరం అంతా దేవుని కొరకు పనిచేసావా? ఎలా సాగింది ఈ సంవత్సరం నీ ప్రయాణం? యాత్రికుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడుగా, ఒకే చోట ఉండిపోడుగా. యాత్ర చేయు దినములలో దేవుని పిల్లలారా చూడవలసిన ప్రాంతాలన్నీ చూస్తాడుగా. ప్రభు అడుగుతా ఉన్నారు ఈ దినాన, ఈ 2024వ సంవత్సరములో విశ్వాసులుగా మీ యాత్ర ఎలాగ సాగిందని ప్రభు అడుగుతా ఉన్నారు. హాగరు అనగా యాత్రికురాలు. మనం అందరం కూడా యాత్రికులం, పరదేశులమే. ఎవ్వరికి ఈ దేశము శాశ్వతం కాదన్నమాట.
యాత్రికుడు తన యాత్ర చేయు దినములు సంపూర్తి అయిపోగానే ఎలాగైతే దేవుని పిల్లలారా తన ఇంటికి, తన సొంత ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడో, యాత్రికులమైన మనం అందరం కూడా 24వ తారీఖున ఆ మాట నేను జ్ఞాపకం చేశాను. ఒకసారి ఆ మాట చదివి మిగిలిన 3 మాటలు రెండవ ఆరాధనలో తెలియచేస్తాను. చూడండి, 119వ కీర్తన ఎన్నో చరణం? 54వ చరణాన్ని చదువుదాం. చదవాలి. యాత్రికుడనైన నేను, చెప్పండి ఏంటంట అండి? దావీదు గారే ఇంత రాజ్యం ఉన్నా, ఎంత కోట అండి, ఎంత కోట, 40 సంవత్సరములు పరిపాలించిన రాజ్య పరిపాలకుడు, చక్రవర్తి. అబ్బా, ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నాయో తెలుసా దావీదు గారికి? దావీదు గారి మీద నేను కొన్ని సంగతులు వ్రాస్తే అదొక డైరీ అయిందన్నమాట. దేవుని పిల్లలారా, చదువుదాం దేవుని వాక్యాన్ని. యాత్రికుడునైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు యెహోవా. రాత్రివేళ నీ నామస్మరణ మరలా నేను చేయుచున్నాను. యాత్రికుడనే ఈ లోకములో సిలువ మోయుచు సాగెద ఇల్లలో, యాత్రికుడనే ఈ లోకములో సిలువ మోయుచు సాగెద ఇల్లలో, చేరదల్ పరలోక రాజ్యం, చేరదల్ పరలోక దేశం. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారిల్, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. ఏంటంట? ఎవరం మనం? పరదేశులం, యాత్రికులం. హాగరు అనగా అర్థం ఏంటంటే యాత్రికురాలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అంటాడు దైవజనుడు, యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. ఈ జీవన యాత్రలో, ఈ విశ్వాస యాత్రలో నీ యాత్రను ఎలాగోనో కొనసాగించాలంటే పాటలు పాడుతూ, నీ ఆత్మీయ జీవిత యాత్రలో నీ యాత్రను నీవు ఎలాగోనో కొనసాగించాలంటే పాటలు పాడుతూ, ప్రభువును స్తుతిస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ, రాత్రి వేళ పగలు రాత్రి, రాత్రి పగలు ప్రభు యొక్క యేసు నామ స్మరణ చేస్తూ నీ విశ్వాస జీవితాన్ని, నీ విశ్వాస యాత్రను కొనసాగించి కొనసాగించి కొనసాగించి, దేవుని పిల్లలారా, నీ యాత్ర చేయు దినములు సంపూర్తి అయిపోయిన తరువాత నీవు నీ సొంత ఇంటికి చేరిపోయినట్లుగా, దేవుని పిల్లలారా, మనము మన పరలోకమనే సొంత ఇల్లు చేరేంత వరకు కూడా ఈ భూలోకపు జీవన యాత్రలో, ఈ విశ్వాస యాత్రలో ఆయన కట్టడలు మనకు హేతువులాయను.
దేవుని పిల్లలారా, ఆయన కట్టడలను అనుసరిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన యేసు నామ స్మరణ చేస్తూ, ఆయన దేవుని పిల్లలారా ఆయన బసలో మనము పాటలు పాడుతూ, ప్రార్థనలు చేస్తూ మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ, ఈ విశ్వాస యాత్రలో దేవుని పిల్లలారా కడవరకు చెప్పండి, యాత్ర చేసేటువంటి దినములు సంపూర్తి అయ్యేంత వరకు కూడా ఈ ప్రయాణాన్ని మనము ఏం చేస్తూ ఉండాలా? కొనసాగిస్తూ ఉండాలి. అనుటకు సూచనగా హాగరు అనగా అర్థం ఏంటంటే యాత్రికురాలు. చూడండి, మనం ఎవరం? అవునా? దేవుని పిల్లలారా, మనం కూడా ఎవరని చెప్పండి? యాత్రికులం, పరదేశులం. చాలా చక్కని విషయాలు అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వ్రాసాడు. సరే, కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఇలాంటి యాత్రికురాలు అయినటువంటి చాలా సంగతులు ఉన్నాయి. ఇంచుమించు ఒక 10-15 సంగతులు దీని మీద వ్రాసాను నేను, దేవుని పిల్లలారా. కాబట్టి ఇప్పుడు హాగరు సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు యెహోవా కన్నులు చెప్పండి దేని మీద ఉన్నాయంట? ఆ కానాను దేశము మీద ఉన్నట్లు దేవుని పిల్లలారా మరి శారాయి దాసి అయినా చెప్పండి హాగర్ను కూడా దేవుడు ఏం చేయలేదు, విడిచిపెట్టలేదన్నమాట. ఆయన విడిచిపెట్టు దేవుడు కాదు. మనుషులు విడిచిపెట్టేయచ్చు మనల్ని. అండ్ కొంతకాలం ఇష్టంగా ఉంటారు, ఇష్టంగా ఉంటే ఒక మాట చెప్తారు, ఇష్టం లేకపోతే ఒక మాట చెప్తారు. ఇష్టంగా ఉన్నప్పుడు అంట అన్నీ మనకు చెప్తారంట, ఇష్టం లేనప్పుడు మన కోసం అందరికి చెప్తారంట. ఇదే తేడా, చిన్న చేంజింగ్ అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? చూస్తూ ఉన్నాడు. కానాను దేశము మీద ఆయన తన కన్నుంచినట్లుగా, పారిపోతున్నటువంటి శారాయి దాసి అయిన హాగరు మీద హాగర్ను చూచినట్లుగా ఈ సంవత్సరం అంతా ప్రభు నిన్ను చూశారు. నీ కష్టకాలంలో చూశారు, నీ శ్రమలో చూశారు, నువ్వు దేవుని పిల్లలారా దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నప్పుడు చూశారు. కాబట్టి అలాంటి చూచుచున్న దేవుణ్ణి చెప్పండి ఏం చేయాలి? మనం కూడా చూచే వారమై ఉండాలన్నమాట. నన్ను చూచిన దేవుని నేను ఇక్కడ చూచి తిని, ఈ అనుభవంలోనికి రావాలి సంఘము. కాబట్టి సంవత్సరాంతములో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఆయన మనలను చూస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే బలపరచటానికి. యెహోవా తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారము చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. సంవత్సరం అంతా ప్రభు నిన్ను చూస్తూనే ఉన్నారు. నువ్వు అనుకోవచ్చు ప్రభు నన్ను చూడట్లేదని. ప్రభుని ప్రతి పరిస్థితి గమనిస్తూ ఉన్నారు దేవుని పిల్లలారా. అందుకే సంవత్సరాంతములోనికి రావటానికి ప్రభు యొక్క కృప నీకు దోహదపడిందన్నమాట. దేవుడు నాకేం చేశాడు అని అంటారు కదా చాలామంది. దేవుడు నీకు ఏం చేశాడంటే ఈ సంవత్సరాంతము వరకు నీకు ఆయన చెప్పండి ఏం చేశాడు? పూట కాపుగా కాపు కాశాడు. కాబట్టి దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మరి సంవత్సరం అంతా చూశారు, మన పరిస్థితుల్ని గమనిస్తూ ఉన్నారు, మన ప్రార్థన వింటూ ఉన్నారు. కాబట్టి నీవెంత ప్రార్థించావో, ఎంత కన్నీరు కార్చావో ఆ దేవుని పిల్లలారా ఆయన సముఖములో ఉన్న ఆ గ్రంథములో నీ ప్రార్థనలన్నీ ఉన్నాయి. నీవు కార్చిన కన్నీరు దేవదూతలు తీసుకుని వచ్చిన ఆ పాత్రలో ఉన్నది అన్న సంగతి మీకు నేను తెలియచేస్తూ, ఆయన చూచే దేవుడు కనుక నిన్ను ఖచ్చితంగా బలపరుస్తారు, నిన్ను ఆదరిస్తారు, నీకు సేద తీరుస్తారు, నిన్ను ఓదారుస్తారు. హాగరును ఆదరించినటువంటి దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదరిస్తాడు. హాగరును ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాలన్నీ చాలా సంగతులు ఉన్నాయి దేవుని పిల్లలారా. మరి రెండవ ఆరాధనలో తెలియచేస్తాను. కాబట్టి హాగరును ఆదరించిన దేవుడే, హాగరును ఆశీర్వదించిన దేవుడే నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక.
ఆమేన్. దయానిధివైన మా తండ్రి, అందించిన కొద్ది మాటలు నాలో మాలో ఫలింపజేసి మహిమనందమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి